వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి అనేక మంది జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ అనలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేస్తూ అసలు ఏమీ జరగలేదు గత 5 ఏళ్ల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఎటువంటి సంస్థాగత తప్పులు జరగలేదు, అన్నీ కూడా కడిగిన ముత్యంలా చేశారు. అయినా సరే ప్రజలు ఓడించి కూర్చోబెట్టారు. కుట్రలు జరిగాయి, ఇంకోటి జరిగాయి. మన పులివెందుల ఎలక్షన్లో కూడా చూసాం కదా, దాంట్లో ఏం చేశారో. ఇలాగా వ్యవస్థల్ని ఇష్టారీతిగా వాడుకొని చేసినటువంటి దౌర్జన్యానికి ఇలా ఉంది. ఈవీఎంలు, రిగ్గింగు, వీటన్నిటి మీద మాట్లాడుతూ ఓ పెద్ద మనిషి, నేను వినిపిస్తాను ఒకసారి. 2019లో సిస్టమేటిక్గానే అధికారంలోకి వచ్చాడు. ఏ రాజకీయాలు చేసి కాదు కదా, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. పాఠాలు చెప్పని మాస్టర్లని పాఠాలు చెప్పమన్నారు. అవినీతికి అలవాటు పడ్డటువంటి ఉద్యోగులని అవినీతిని కంట్రోల్ చేయలేము కాబట్టి ఒక మధ్య మార్గపు వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవని ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఏరియాలోనే సేవలు అందించేలా చేశారు. కరప్షన్ 100కి 90% కంట్రోల్ లేదు, ఒక 10% ఉండుండొచ్చును కూడా. అది మొదట్లో కాదు, ఆ తర్వాత అలవాటు పడి ఉండొచ్చు. బట్ 100కి 90% కంట్రోల్ లేదు. అదే సందర్భంలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అద్భుతంగా తీసుకొచ్చాడు. ఒక రైతు భరోసా కేంద్రం, హాస్పిటల్, నాడు నేడు స్కూళ్ళు, ఇవన్నీ అంతా చేసిన జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడగొట్టారు ప్రజలు. పర్యవసానం ఇవాళ రోజున అధికారులకు. ఇప్పుడు ఏం జరుగుతోంది? రౌడీయిజం, రాజకీయం అన్నటువంటిది కలిసి నడవడం. ఇవాళ లిక్కర్ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఇట్లా మైనింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఇవాళ రాజకీయం పులివెందుల్లో చూస్తే బూత్ క్యాప్చరింగ్ అంటే ఏంటో ఇవాళ పులివెందుల సాక్ష్యమైంది. ఇవి గొప్పగా అంటున్నాం. వైసీపీ అధికారంలోకి రాకపోతే సరే, అధికారంలోకి వస్తే రేపు అది ఊరుకుంటుందా? మంచి చేద్దాం అనుకున్నప్పుడు చేసినప్పుడు ఓడగొట్టారు. కాబట్టి ఇకేం సాగుతుంది రాష్ట్రంలో? ప్రజల మొహాన అంతో ఎంతో సంక్షేమ పథకాలు పడేసి మిగతాది అరాచకమే జరుగుతుంది. ఈ దఫా అయితే పూర్తిగా మార్చేసుకున్నారు. రాజకీయం అంటే అరాచకం చెయ్యడం అన్నటువంటి కాన్సెప్ట్. ఏది ఇష్టం వచ్చినట్టు దోచుకునేటట్టుగా మద్యమా, ఇసక, మైనింగా, దేనిక దోచుకుంటూ ఎదురోని దొంగ 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 అని అరుస్తా చేతుల్లో ఉన్న మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ గేమ్ నడిచిపోతుంది. పులివెందులు లాంటి చోట్ల రాజకీయం ఎంత ఇదిగా చేయొచ్చో చేసి చూపించేశారు. ఇక్కడ లాస్ట్ పాయింట్ నుంచి మొదలు పెడదాం. పులివెందులు లాంటి చోట ఎలాంటి రాజకీయం చేశారో చూసాం. కుప్పంలో ఏం చేశారు? కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ గెలుచుకోవడానికి అక్కడ ఏం చేశారు? అప్పుడు తెలియలేదా? పొంగనూరు నుంచి ఏ విధంగా వెళ్ళారు? లేదంటే తిరుపతి ఉప ఎన్నికకి మా ఓటర్లు వేరే ఉన్నారులేండి, మా ఓటర్లు అందరూ కూడా వేరే ఉంటారు కాబట్టి మేము ఏం చేసినా కూడా మాకు డిఫరెంట్గానే ఉంటుంది అని ఆ రోజు చెప్పారు కదా. మరి అప్పుడు ఏంటి? తర్వాత చాలా నిజాయితీగా 2019లో చాలా నిజాయితీగా అధికారంలోకి వచ్చారు. చాలా నిజాయితీగా అధికారంలోకి రావడం అంటే ఏంటి? 33 మంది కమ్మ డిఎస్పీలు అబద్ధ ప్రచారం కాదా? కోడికత్తి డ్రామా అబద్ధ ప్రచారం కాదా? లేదు అదొక డ్రామా కాదా? బాబాయ్ గొడ్డలిపోటు, గుండెపోటు అని చెప్పింది ఎవరు? అనుమానాస్పద మృతం చెప్పింది ఎవరు? ఇవి కాదా? తరువాత మైనింగు, వైనింగు, వీటిల్లో ఇలా అయిపోయింది అలా అయిపోయిందని లోకేష్ బినామీ శేఖర్ రెడ్డి అబద్ధం కాదా? పింక్ డైమండ్ అబద్ధం కాదా? స్వామివారి ఒకళ్ళమాత పోటు నగలు అబద్ధం కాదా? మరి వీటన్నిటినీ ఏమంటారు? నిజాయితీతో కూడినటువంటి రాజకీయం అని అంటారా? నిజాయితీతో కూడిన రాజకీయం అని అంటారా? అవినీతికి ఆస్కారమే లేకుండా పోయింది. 90% మొత్తం అంతా కూడా అవినీతి లేకుండా పోయింది. ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడానికి అవినీతి పరులైనటువంటి ఉద్యోగులకి, ప్రజలకి మధ్యలో వారధిగా సచివాలయాలు, వాలంటీర్లని తీసుకొచ్చారు. ఆ కథలు ఇప్పుడు మళ్ళీ నేను చెప్పుకుంటూ పోతే మీకు నిద్ర రావడమో, తలనొప్పి రావడమో, బాబోయ్ ఆ 5 ఏళ్ల పాటు జరిగిన రాజకీయాన్ని ఎందుకురా నాయన మాకు చెప్తామనడమో ఇదంతా కూడా జరుగుతుంది. తెలీదా? వాలంటీర్లలో ఏమేం జరిగాయి, ఎంతమంది తర్వాత సస్పెండ్ అయ్యారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? వాళ్ళు కరోనా టైంలో వాలంటీర్లు, లేదంటే అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని కార్పొరేషన్ సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ బోర్డర్స్ నుంచి మద్యాన్ని ఎలాగ అక్రమంగా రవాణా చేసుకొచ్చారు. అలాగే గంజాయి రాష్ట్రంలో ఉన్నటువంటి
దేశంలో ఎక్కడ గంజాయి దొరికినప్పటికీ కూడా మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి అనేది తెలియలేదా? ఆ రోజు అంతమంది మాట్లాడారు. ఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్స్, కమిషనర్లు, డిఐజీలు, డీజీపీలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడారు. ఆధారాలతో సైతం చూపించారు ఎక్కడి నుంచి ఏంటి అనేది. మరి అప్పుడేమైపోయింది? ఇవన్నీ సదరు వాళ్ళకి, పెద్దవాళ్ళకి, మేధావులకి తెలియలేదా? టీచర్లని, పాఠాలు చెప్పనటువంటి టీచర్లని పాఠాలు చెప్పేలాగా చేశాడు. పాఠాలు చెప్పనటువంటి టీచర్లని పాఠాలు చెప్పేలా చేశాడు. గుర్తులేదేమో మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మద్యం షాపుల ముందు క్యూల్ని కంట్రోల్ చేయడానికి ఉపాధ్యాయుల్ని పంపించడం, అక్కడ స్టాఫ్ల కింద పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర క్యూ లైన్లో నిలబెట్టడానికి, కంట్రోల్ చేయడానికి, మందుబాబుల్ని కంట్రోల్ చేయడానికి దానికి వాడుకున్నటువంటి తీరు మరి వారికి గుర్తు లేదా, ఏదో మరిచిపోయారా, తెలియనటువంటి పరిస్థితి. ఇక తర్వాత ల్యాబరేటరీలు, బాత్రూమ్లు ఇవన్నీ కూడా అవసరమైతే టీచర్లే వెళ్ళి కడగాలి, కడిగి ట్యాబుల్లో ఫోటోలు తీసి పంపించాలి. పాఠాలు చెప్పాలి వాళ్ళు, చెప్పేటువంటి వాళ్ళని మీరే చేయాలి అని చెప్పి వాళ్ళని పంపించినటువంటి రోజున తెలియలేదా? ఇక 90% అవినీతే లేదు, కేవలం 10% ఉంటే ఉండొచ్చు. అవును, మరి ఆ 10% అవినీతిలోనే ఈరోజు లిక్కర్ స్కాము, లేదంటే మైనింగ్ స్కాము, ఇతరత్ర ఉన్నటువంటి అనేక స్కాములు బయటకు వస్తూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో ఎన్ని కోట్ల రూపాయల డంపులు బయటపడ్డాయి, ఎంత జరుగుతోంది, ఇవన్నీ కూడా. ఇక అరాచకాల సంగతి, అసలు అరాచకాలు లేవు. అడ్మినిస్ట్రేరియల్ రిఫార్మ్స్ని ఆయన తీసుకొచ్చారు, సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతి చోట సంస్కరణల గురించి మనమే చెప్పాలి. రౌడీజం లేదు అన్నారు. బోరగడ్డ అనిల్ కుమార్, నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, వీళ్ళు చేసిన దాన్ని ఏమనాలి? రౌడీజం కాదా? పివి సునీల్, పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి సంజయ్, కొల్లి రఘురామ్ రెడ్డి, వీళ్ళందరూ చేసిన దాన్ని ఏమనాలి? రౌడీయిజం కాదా? ఆఖరికి ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పేపర్ లీకేజ్ విషయాలు, ఇవన్నీ కూడా వాటిని ఏమనాలి? రౌడీయిజం కాదా? తర్వాత ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు విషయం, కాదంబరి జత్వాని, ముంబైకి చెందిన నటి, డాక్టర్ కాదంబరి జత్వాని 42 రోజుల పాటు ఆ గెస్ట్ హౌస్లోనే ఎక్కడో ఉంచి, కనీసం ఆవిడ ఋతుక్రమం ఉన్నప్పుడు మెన్సెస్ టైంలో కూడా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వకుండా ఎంతలా హింసించారు అనేటువంటిది మరి అది అరాచకం, రౌడీయిజం కాదా? అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం అంతా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి ఒక పోలీస్ అధికారి, హెడ్ కానిస్టేబుల్ కూడా, అప్పుడు మరి అది అరాచకం కాదా? అలాగే శిరోముండనం జరిగింది వరప్రసాద్ అనేటువంటి దళిత యువకుడికి, మరి దాన్ని ఏమనాలి? అరాచకం కాదా? అడ్మినిస్ట్రేరియల్ రిఫార్మ్ అనాలా దాన్ని? అలాగే కిరణ్ కుమార్ చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని కొడితే అక్కడికక్కడే స్పాట్లో చచ్చిపోయాడు పాపం అక్కడే, మరి దాన్ని ఏమనాలి? అరాచకం కాదా? తర్వాత నలంద కిషోర్ కరోనా టైంలో వైజాగ్ నుంచి 41A నోటీసులకు విచారణ అంటే అవసరమైతే ఆన్లైన్లోనన్నా చేయొచ్చు మీరు అని చెప్పి కోర్టు వారు చెప్పినప్పటికీ కూడా అన్ని కిలోమీటర్లు తిప్పి కరోనా వచ్చి చనిపోయేలా చేశారు. అరాచకం కాదా అది? హెబియస్ కార్పస్ పిటిషన్లు విచారిస్తున్నటువంటి జస్టిస్ రాకేష్ కుమార్ గారిని, ఆయన్ని నువ్వు అసలు ఎలా వాదిస్తావు, నువ్వు వాదించడానికి వీల్లేదు, అసలు ఈ కేసు టేకప్ చేయడానికి వీల్లేదు, విచారించడానికి వీల్లేదు అని చెప్పి ప్రభుత్వ లాయర్లతోటే బెదిరింపులకు గురి చేశారు. మరి దాన్ని ఏమనాలి? అరాచకాలు కాదా అవేవి అరాచకాలు కాదా? పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వంగవీటి రాధాని చెప్పుకుంటూ పోతే మొత్తం నేతలందరినీ కూడా, ప్రతిపక్ష నేతలందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అడ్డగింపులకు గురి చేసి, రోడ్ల మీద పడుకోబెట్టి, ఇంటికి తాళాలు వేసేసి ఇవన్నీ చేసింది అరాచకం కాదా? ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్తాను అంటే రాళ్లతోటి, కర్రలతోటి, చెప్పులతోటి, చీపులతోటి కొట్టించేటువంటి పరిస్థితి. దానికి అప్పుడు ఉన్నటువంటి డీజీపీ దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు అనేటువంటి దాన్ని ఏమనాలి మరి? అది అడ్మినిస్ట్రేరియల్ రిఫార్మ్స్ అనుకోవాలా, అరాచకం అనాలా? తోట చంద్రయ్య మా నేత పేరు పిలవరా చాలు నిన్ను వదిలేస్తామంటే పిలవలేదు అన్నదానికి నరికేశారు రోడ్డు మీద. దాన్ని ఏమనాలి దాన్ని? ఇక మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లో ఏం మాట్లాడుతున్నామో కనీసం తెలియకుండా నోటికొచ్చిన అడ్డమైన అమ్మనా బూతులన్నీ కూడా మాట్లాడితే మరి దాన్ని అరాచకం అనాలా, లేదంటే అడ్మినిస్ట్రేరియల్ రిఫార్మ్స్ అనాలా?
చెప్పుకుంటూ పోతే ఇలాగ చాంతాడంత ఉంది. అలాగే దేవాలయాల మీద దాడులు, రామతీర్థంలో రాములు వారి తల నరికేసినటువంటి ఘటన, తిరుమలలో జరిగినటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఎక్కడ ఏ రంగాన్ని తీసుకున్నా జరిగింది అరాచకం కాదా? ఎస్, అఫ్ కోర్స్ మంచి చేశారు. ఏం చేశారయ్యా అంటే 2,74,000 కోట్ల రూపాయలు, అక్షరాల 2,74,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో బటన్లు నొక్కి ప్రజలకి పంచి పెట్టారు అన్నారు. ఎంతమందికి, ఏ విధంగా, దాంట్లో ఉండేటువంటి సాధక బాధకాలు ఏంటి, ఇవన్నీ కూడా సపరేట్. మళ్ళీ ఆ బటన్ నొక్కేటువంటి కార్యక్రమం కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? సభలకి, ప్రభుత్వ కార్యక్రమాలు చేయాలంటే పార్టీ కార్యక్రమాలు చేసుకున్నారు ప్రజల సొమ్ముతోటి. మరి దీన్ని అరాచకం అనరా? డాక్టర్ సుధాకర్, అనితారాణి, చెప్పుకుంటూ పోతే చాంతాడు లిస్టు. ఆఖరికి శాసనసభాపతిగా పనిచేసినటువంటి సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారిని దొంగ, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిని, ఫర్నిచర్ని దొంగతనంగా అనుమతి లేకుండా తీసుకెళ్ళి ఆయన కార్యాలయంలోనూ వాళ్ళ అబ్బాయికి సంబంధించిన షాపులోనూ పెట్టారు. దొంగతనం చేశాడు, దొంగ అని ముద్ర వేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సచివాలయం సంబంధించినటువంటి కంప్లీట్ సెట్, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి క్యాబినెట్ భేటీకి ఏదైతే టేబుల్ కానీ, ఆ సిస్టమ్స్ కానీ, ఇదంతా సెటప్ వాడతారో అదే యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ క్రియేట్ చేసుకున్నారు ప్రజల సొమ్ముతోటి. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? దొంగ అనాలా, అనకూడదా? కోడెల శివప్రసాదరావు గారు దొంగ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దొంగే కదా. ఎక్కడో పులివెందుల్లో ఉన్నటువంటి ఇంటికి, హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్కి ఎలహంక పెట్టారో లేదో మనకు తెలియదు, కామెంట్ చేయకూడదు. ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి కొంపకి, కడపలో ఉన్నటువంటి ఇంటికి సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీలు, ఇవన్నీ కూడా ప్రజల సొమ్ముతో చేశారు 5 ఇళ్లకి. మరి దొంగతనం అనాలా, అధికార దుర్వినియోగం అనాలా, లేదు సచ్చీలత అనాలా? తరువాత ఎవరు ఇంట్లోకి రాకుండా, ఇల్లు అసలు లోపల ఏముందో కనిపించకుండా సెక్యూరిటీ సర్వైలెన్స్, ప్రాణాలకి భద్రత లేదు అన్నటువంటి దాంతో ఎన్ని కోట్ల రూపాయలు తగలేసి ఆ ఇంటి చుట్టూ అది కట్టించుకున్నారు. అలాగే అమరావతి రైతుల్ని చూడడానికి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలంటే వాళ్ళ మొహం నేను చూడనని ఇంటి వెనక నుంచి దొడ్డిదారిని ఏ విధంగా రోడ్డు వేయించుకున్నారు. అలాగే వెళ్ళిన ప్రతి చోట కూడా చెట్లు కొట్టేయించి, బ్యారికేడ్లు కట్టించేసి, గ్రీన్ పరదాలు కట్టించేసి దాని మధ్యలో నడుచుకుంటూ వెళ్ళేది. పేరంటానికి వెళ్తున్నటువంటి కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుతున్నట్టుగా వెళ్ళినటువంటి పర్యటనలు. మరి వీటన్నిటిని ఏమనాలి? అక్రమాలు, అరాచకాలు అనాలా, ప్రజల వద్దకి సుపరిపాలన అనాలా? మరి ఇవన్నీ అబద్ధాలు, తప్పుడు పనులు కాదా? వీటన్నిటినీ ప్రజల్లోకి ఏదో పాజిటివ్నెస్ తోటి తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమీ తప్పు జరగలేదు అసలు అనేటువంటి ఇలాంటి వాళ్ళని ఏమనాలి? సీనియర్ మోస్ట్లు. మళ్ళీ అరాచకాలే జరగలేదు, ఇప్పుడు జరుగుతోంది బూత్ క్యాప్చరింగ్, జస్ట్ బూత్ క్యాప్చరింగ్. తిరుపతి ఉప ఎన్నిక గుర్తులేదా? కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ గుర్తులేవా? రాష్ట్రంలో జరిగినటువంటి ఏకగ్రీవాలు, అసలు రాష్ట్ర చరిత్రలో ఎన్నిసార్లు ఏకగ్రీవాలు అయ్యాయి? జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి? సర్పంచులు సరే, వాళ్ళు ఎలాగో పార్టీ పేరు మీద నడిపించలేరు. సర్పంచులు మనిషి పేరు మీద నడిస్తే వాళ్ళు పార్టీకి మద్దతుగా ఉండొచ్చేమో తప్ప ఇంకోటి ఉండదు. మరి అలాంటి సర్పంచ్ ఎన్నికలు, మరి వీటన్నిటినీ ఏమనాలి? అరాచకాలు కాదా? ఇంకా ఇప్పటికీ సిగ్గు లేకుండా ఇంత వయసు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళని ఏమనాలి? మా తరం వాళ్ళకి ఇదిగో లేదు, జర్నలిజం అంటే ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పాల్సినటువంటి ఒక ఏజ్లో, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ, టెక్నాలజీ ఇంత పెరిగింది, అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళది తప్పని చెప్పాలి, ఒప్పు ఉంటే ఒప్పు అని చెప్పాలి తప్పితే వకాల్తా పుచ్చుకొని తప్పుని ఒప్పుగాను, ఒప్పుని తప్పుగాను, తప్పుడు ప్రచారం చేయకూడదు అన్న ఇంగిత జ్ఞానం అనేది ఎప్పటికొస్తుందో మరి ఆ భగవంతుడికే తెలియాలి. సో ఏమంటారు ఇంతకీ? ఇప్పుడు ఓడించారంటారా, ఓడిపోయారంటారా? నిజమా, అబద్ధమా? మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా, నిష్కర్షగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.